గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ థర్డ్ బీకామ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మార్కెటింగ్ రివిజన్లో భాగంగా రోల్ ఆఫ్ మిడిల్ మ్యాన్ తప్పనిసరిగా మనకి ఉండేటటువంటి ఒక టాపిక్ మళ్ళీ నేను తీసుకొని చెప్తున్నాను. రోల్ ఆఫ్ మిడిల్ మ్యాన్ అంటే మధ్యవర్తుల యొక్క పాత్ర మనం మార్కెటింగ్లో ఎంతవరకు ఉంటుంది, అలాగే మధ్యవర్తులను మార్కెటింగ్ నుంచి మనం తొలగించడానికి అవకాశం ఉంటుందా, వారు ఉండటం వలన మనకి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే అనుకూల వాదనలు, వారిని మనం తొలగించటం వలన మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, అలాగే వారికి అనుకూలంగా ఉండే వాదనలు, వారికి వ్యతిరేకంగా ఉండే వాదనలను మనం ఈ రోజున చెప్పుకోబోతున్నాము. సో ఈ క్వశ్చన్ అయితే మనకి రావడానికి అవకాశం ఉండేటటువంటి టాపిక్లో మరొక భాగం ఇది. ఓకే, నేను ఇది చేయలేదు. ఓకే, ఫైల్ షేర్ చేస్తున్నాను, ఇది కనబడే చెప్పండి. చూడండి, కనబడుతుందమ్మా? పంపిణీ మార్గంలో మధ్యవర్తులు తొలగింపునకు సంబంధించి అనుకూలమైన వాదనలు, ఇది క్వశ్చన్. ఓకే, మధ్యలో ఎవరైనా జాయిన్ అయితే చూద్దాము. చూడండి, పంపిణీ మార్గం అనేసరికి మనకు తెలుసు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి ఒక వస్తువుని లేదా సేవను వినియోగదారుడికి చేరవేసేందుకు ఉపయోగపడే లేదా వారి సహాయాన్ని కలుగజేసేటటువంటి వ్యక్తులు మనం మధ్యవర్తులు అంటాము. అటువంటి పంపిణీ మార్గంలో మధ్యవర్తులను మనం తొలగించడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, తొలగించాలి అనేటటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, అలా తొలగించడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏమిటి, అటు వినియోగదారుడికి కానీ ఇటు ఉత్పత్తిదారుడికి కానీ ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయన్నది, ప్రయోజనాలు ఉంటాయని చూద్దాము. మరి ముందుగా ఏంటంటే మధ్యవర్తులకు వ్యతిరేకంగా కొన్ని వాదనలు విందాము. అసలు వీళ్ళని తీసేయాలనేది ఒక వర్గం ఉంది. ఎందుకు? మధ్యవర్తులే వాస్తవానికి మొత్తం మార్కెట్ని వాళ్ళ గ్రిప్లో లేదా వారి యొక్క నియంత్రణలో పెట్టుకొని అటు వినియోగదారుడి దగ్గర నుంచి ఎక్కువ ప్రైస్ని తీసుకోవడం ద్వారా, అటు ఉత్పత్తిదారుడికి తక్కువ లాభాన్ని మాత్రమే ఇవ్వటం ద్వారా ఎక్కువ భాగాన్ని లాభం రూపంలోనూ లేదా ఆ ప్రయోజన రూపంలో మధ్యవర్తులు పొందుతున్నారనేది ఒక టాక్, ప్రజల్లో ఉండేటటువంటి ఒక అవగాహన. మరి ఈ మధ్యవర్తులను తీసేస్తే నేరుగా తయారు చేసినటువంటి వస్తువు మీద కొద్దిపాటి లాభంతో ధరను పెట్టి దాని యొక్క ప్రయోజనం మొత్తం కూడా నేరుగా వినియోగదారుడికే అందించగలడు కదా అనేటటువంటి వాదన అయితే ఉంది. మరి ఆ విధంగా మధ్యవర్తులకు వ్యతిరేకంగా వాదనలు ఏంటంటే మధ్యవర్తులను తొలగించాలి. ఇక్కడ చూడండి, మధ్యవర్తులకు వ్యతిరేకంగా లేదా మధ్యవర్తులను తొలగించాలి అనేదానికి అనుకూలంగా, అది ఇక్కడ అనుకూలము వ్యతిరేకం అనే పదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మధ్యవర్తులను తీసేయాలి అని చెప్పి మాటకి అనుకూలంగా కొంతమంది చెప్పడం అన్నా, మధ్యవర్తులకు వ్యతిరేకంగా ఉండటం అన్న రెండు ఒకటే. ఇక్కడ అది మధ్యవర్తులను తొలగించాలనే మాటకు అనుకూలం అన్నమాట. దాన్ని ఇంకొకలా చెప్పుకోవాల్సి వస్తే మధ్యవర్తులకు వ్యతిరేకము అనే దాన్ని, ఈ రెండు వాదనలు విందాము. మరి ఇక్కడ ఉత్పత్తిదారులకు వినియోగదారులకు మధ్య చాలామంది ఏజెంట్లు, మధ్యవర్తులు, జాబర్లు, కమిషనర్ అంటే కమిషన్ ఏజెంట్స్, అలాగే ఇంకా మరొక మాటగా బ్రోకర్స్, అలాగే చిల్లర వర్తకులు, అటు టోకు వర్తకుడు, వీరందరినీ మనం ఈ యొక్క పంపిణీ మార్గంలో ఉన్న వ్యక్తులుగా మనం చెప్పుకుంటాం. ఈ విధంగా ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్యగా ఈ ఏజెంట్లు, మధ్యవర్తులు అనేక మంది ఉంటారు. వీరందరూ కూడా ఎంతో కొంత కమిషన్ కోరుకుంటూ ఈ తమ యొక్క పాత్రను, తమ యొక్క సహాయాన్ని ఈ యొక్క పంపిణీ మార్గంలో వారు అందజేయడం జరుగుతుంది. చివరగా ఈ వినియోగదారుడు ఏంటంటే అటు ఉత్పత్తిదారుడు తయారు చేసిన ధరకి అతని యొక్క లాభాన్ని, మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులు అందరూ తీసుకున్న కమిషన్ని కూడా ఎవరు భరించవలసి ఉంటుంది అంటే వినియోగదారుడు భరించవలసి వస్తుంది. అందువలన వినియోగదారుడు ఏం చేస్తున్నాడంటే ఎక్కువ ధరను పెట్టి ఆ వస్తువును కొనుగోలు చేస్తున్నాడు. ఇంకా ఒక మాటలో మరొక మాటలో మాట్లాడాలి అంటే 100 రూపాయలకు ఒక వస్తువును ఉత్పత్తిదారుడు తయారు చేస్తే
దానికి వినియోగదారుడికి అందేది మరొక 100 వేసి 200కు అందుతుందని చెప్పవచ్చు. ఒక్కోసారి 200 వేసి 300కు అందిస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఉత్పత్తిదారుడు అటు లాభపడకపోగా ఇటు వినియోగదారుడు లాభపడక మధ్య ఉన్నటువంటి మధ్యవర్తులైనటువంటి ఈ వ్యక్తులే లాభపడుతున్నారు. కాబట్టి వీరిని తొలగించాలి. తద్వారా తక్కువ రేటుకే ఆ వస్తువుని వినియోగదారుడు పొందడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక వాదన. అలాగే చాలా సందర్భాలు మనం గమనిస్తే వినియోగదారుడు చెల్లించేటువంటి ధరలో సగం ఇప్పుడే మనం అనుకున్నాం, వినియోగదారుడు చెల్లించే ధరలో సగం మధ్యవర్తులే తమ కమిషన్ తీసుకుంటున్నారు. అంటే 200 రూపాయలు వినియోగదారుడు ఒక వస్తువుకి కానీ పెడితే అందులో 100 రూపాయలు మాత్రం ఉత్పత్తిదారుడికి వెళ్తుంది. 100 రూపాయలు ఈ యొక్క ఏ రకమైనటువంటి ఉత్పత్తి ప్రయోజనము లేకుండానే, లేదు ఉత్పత్తి అనేటటువంటి ప్రక్రియలో పాల్గొనకుండానే ఎవరు మధ్యవర్తులు 100 రూపాయలు పొందగలుగుతున్నారు. ఈ విధంగా వీళ్ళని మనం ఒక విధంగా ఏమని చెప్పొచ్చు అంటే వీరిని సోషల్ పారసైట్ అంటారు. సోషల్ పారసైట్ అంటే సమాజం పైన పడి బ్రతికేటటువంటి వ్యక్తులు. ఇప్పుడు చూడండి, పారసైట్ అంటే మనకు పరాన్నజీవి, సామాజిక పరాన్నజీవులు అంటారు వీళ్ళని. అంటే ఏంటి పరాన్న జీవులు అంటే వేరొకరిపైన ఆధారపడి బ్రతికేటటువంటి వ్యక్తులు. వారి సొంత కాళ్ళపైన వారు స్వతహాగా ఒక వస్తుత్పత్తిలో పాల్గొని వారు ఈ రకమైనటువంటి ప్రయోజనాలు పొందరు. కాబట్టి వీరిని అందుకనే సోషల్ పారసైట్ అని, సామాజిక పరాన్న జీవులు అని అంటారు. ఎందుకంటే సమాజం పైన పడి బ్రతుకుతారు వీళ్ళు అని ఉద్దేశము. ఇక్కడ అన్నీ అంటే ఘాటుగా చెప్పాలి అంటే ఆ రకమైనటువంటి మాటతో వీరిని ఒక విధంగా అవమానిస్తూ ఉంటారు కూడా చాలామంది వ్యతిరేకవాదులు. అయితే ఇక్కడ సామాజికమైన పారసైట్ లాగా ఉండటం వలన వీరిని తొలగిస్తే తప్పనిసరిగా వినియోగదారులకు ధరలు తగ్గుతాయి. ఏ విధంగా అయితే ఒక చెట్టు మీదో లేదా ఒక జంతువు మీదో ఉండే పారసైట్స్ని మనం తొలగిస్తే ఆ పరాన్నజీవి తీసుకున్న ఆహారాన్ని మనకే మిగిలితే మనం శక్తివంతులుగా మారడానికి అవకాశం ఉంటుంది కదా, మనకు ప్రయోజనం ఉంటుంది కదా అంటారు. చూడండి, మన పైన మామూలుగా పేలు అంటుంటారు, తలలో పేలు మన పైన ఒక పారసైట్, మన రక్తాన్ని పీల్చుకొని అవి బ్రతుకుతూ ఉంటాయి. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కొన్ని పారసైట్స్ ఉంటాయి. అలాగే ఒక చెట్లపైనే కొన్ని తీగలు అల్లుకొని ఆ చెట్ల నుంచి అనేక రకాలుగా ప్రయోజనం పొంది అవి కూడా ఇవన్నీ పరాన్నజీవులు అంటారు. స్వతహాగా వేరొకరి మీద ఆధారపడి బ్రతుకుతాయి ఇవి. అలాగే ఇక్కడ మధ్యవర్తులను కూడా అంతే ఘాటుగా ఏమని వ్యాఖ్యానించారంటే వీరు సమాజం పైన పడి బతుకుతున్నారు. వీరికి మరొక వ్యాపకం అంటూ లేదు. ఎవరో తయారు చేసిన వస్తువుని తమ గుప్పిట్లో పెట్టుకొని తన ఇష్టానుసారం ధర నిర్ణయించి వినియోగదారుడి ముక్కుపిండి వసూలు చేసి ఆ ఎక్కువ ప్రయోజనాన్ని వీరే పొందుతున్నారు అని చెప్పి మనం చాలా చోట్ల చూస్తాము. అటు ఉత్పత్తిదారుడికి వెళ్ళదు, ఇటు వినియోగదారుడికి వెళ్ళదు. మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో ఏజెంట్లు, బ్రోకర్స్, అలాగే వీళ్ళే ఎక్కువ రేటు వారిని ప్రయోజనం పొందుతూ ఉంటారు. అలాగే చాలా ఎక్కువ మంది మధ్యవర్తులు తాము తీసుకునే కమిషను తగినంత ఉపయోగించే సేవలు అందించడం లేదు. అంటే తగిన ప్రతిఫలము పొందినటువంటి ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది, దానికి అనుకూలంగా సేవలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు వారు ఒక 100 రూపాయలు వారు మధ్యవర్తులు పొందుతున్నారంటే అంత శాతము ప్రయోజనము అటు వినియోగదారు కానీ ఇటు ఉత్పత్తిదారు కానీ అందించరు వీరు. అందుకనే కమిషన్ ఎంత పొందుతున్నారో అంతకు తగినటువంటి సేవలు అయితే వీరు అందించటం లేదు అనేది ఒక రకమైనటువంటి వాదన. అంతేకాకుండా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి అటు వినియోగదారుడికి మధ్యలో వస్తువులను బదిలీ చేసేటటువంటి వీళ్ళు బదిలీ ప్రతినిధులుగా మాత్రమే ఉంటున్నారు. కానీ ఏ విధమైనటువంటి స్వతహాగా వ్యక్తిగతంగా వారు ఏ రకమైనటువంటి మరింత ప్రయోజనాన్ని అయితే అటు ఉత్పత్తిదారుడు కానీ వినియోగదారుడు కానీ అందించటం లేదు. ఏం చేస్తున్నారు? ఎడం చేత్తో ఉత్పత్తిదారుడి దగ్గర వచ్చి తీసుకుంటున్నారు, కుడి చేత్తో అదే వస్తువును వినియోగదారుడికి అందజేస్తున్నారు. అంతే తప్ప వీరి జేబులోంచి ఏమాత్రం కూడా డబ్బు తీసి ఈ యొక్క మార్కెటింగ్ ప్రక్రియలో ఏ రకంగా పెట్టడం లేదు అనే ఒక రకమైనటువంటి వ్యతిరేక వాదన మార్కెట్లో ఉండటం జరుగుతుంది. మరి వీరిలో ఎక్కువ మంది పంపిణీ మార్గానికి అవరోధాలుగా మాత్రమే ఉంటున్నారు. అంతే కదా. ఎలా? ఉత్పత్తిదారుడు సోమవారం నాడే వస్తువుని మార్కెట్కి పంపిస్తాం అనుకుంటే అది మళ్ళీ వచ్చి సోమవారం వరకు కూడా మార్కెట్లోకి రాలేకపోవడము. ఎవరు? మధ్యవర్తులు అనేక మంది ఉండటం వలన వారు మధ్యలో దాని మీద పంపిణీలో జాప్యం చేయటం వలన ఒక రకంగా వస్తువు చాలా తక్కువ సమయంలోనే వినియోగదారుడికి చేరుకోవటం లేదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఎవరు దీనికి అడ్డంకిగా ఉన్నారు అంటే డెఫినెట్గా ఈ రకమైన మధ్యవర్తుల వల్లనే ఇది లేట్ అవుతుంది అనే విషయాన్ని ఈ యొక్క వ్యతిరేక వాదన చేసేటటువంటి వ్యక్తులు అంటారు. మరి అదే కనుక వీరిని తొలగిస్తే
వీరిని కనుక తొలగిస్తే మనకేమవుతుంది, అతను సోమవారం నాడు వస్తువుని పంపిస్తే మంగళవారం బుధవారం వచ్చేస్తుంది, మరింత సోమవారం తీసుకోవడం అనేది ఉండదు. కాబట్టి వీరిని తొలగించటం వలన వస్తు పంపిణీ మార్గంలో ఉండే వ్యక్తుల సంఖ్య తగ్గి ప్రత్యక్షంగా వస్తువు మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారుడికి తేలికగా చేరటానికి అవకాశం ఉంటుంది అనేది వ్యతిరేక వాదనలో చేసే వ్యక్తుల యొక్క మాట. అంతేకాకుండా ఒకవేళ మధ్యవర్తులు కనుక ఉత్పత్తిదారులకు సంబంధించి సమ్మెలు, లాకౌట్లు, ఆర్థిక మాంద్యం, అలాగే ఫ్యాషన్స్లో ఏర్పడేటువంటి చేంజెస్, ఇలాంటి వాటి వలన ఉత్పత్తిదారుడికి ఏదైనా ప్రమాదం కలిగితే వాటిని మధ్యవర్తులు భరించరు. నువ్వు వస్తువుని పంపించమంటే పంపిస్తాం, కానీ ఇవన్నీ నా నెత్తిన వేసుకొని ఆ రకమైన నష్టాన్ని నేనెందుకు పంచుకోవాలి అంటే ఏంటంటే, ప్రయోజనానికి ముందుంటున్నారు, ఏదైనా ప్రతిఫలం నష్టం కలిగిందంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ రకంగా వీళ్ళు అటు ఉత్పత్తిదారుడికి ఏ కోసానా కూడా వీరు సరైనటువంటి లేదా మెరుగైనటువంటి సేవలు లేదా ఆర్థికమైన ప్రయోజనాల్లో కల్పించడం కానివ్వండి, నష్టంలో ఒక వంతు వీరు వేసుకోవటం కానీ చెయ్యరు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి తయారు చేసిన వస్తువు వలన ప్రయోజనం పొందుతూ ఆ వ్యక్తి కష్టం కలిగినప్పుడు ఏ రకంగా కూడా వీరు ముందుకు రావటం లేదంటున్నారు. ఎలా వస్తుంది ఉత్పత్తిదారుడికి? ఇప్పుడు ఉత్పత్తిదారుడు ఏదైనా ఒక సమ్మె జరగటం వలన, అది అంతర్గతంగా కానివ్వండి, బహిర్గతంగా కానివ్వండి, అంటే సంస్థలోనే కార్మికులు సమ్మెలు చేస్తే, లేదు కొన్ని రకాల ఇతర కారణాల వలన సమ్మె జరిగి అతనికి ఏదైనా నష్టం జరిగితే, అలాంటి సందర్భంలో కూడా మధ్యవర్తులు ఆ నష్టంలో ఇతను కలిగినటువంటి అంటే ఎంతైతే నష్టం ఉందో ఆ రకమైన వ్యవహారంలో దాన్ని వీరు పంచుకోవడానికి ముందుకు రావట్లేదు. అంతేకాకుండా లాకౌట్ అంటే ఈ యొక్క సమ్మె తీవ్ర రూపం దాల్చి అసలు ఏ కోసానా కూడా ఆ ఉత్పత్తిదారుడి యొక్క సంస్థలో ఉత్పత్తి అనేది జరగటం లేదు అనుకున్నప్పుడు ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే ఇక లాకౌట్ చేసేస్తాడు. ఇక ఎంత మాత్రం కూడా ఆ యంత్రాలను నడిపించడు. ఎందువలన? వీరు వస్తారు, యంత్రాలను నడుపుతారు, మళ్ళీ ఆన్ చేయడం ఎందుకని యంత్రాలు అలా రన్ అవుతూనే ఉంటాయి, చిన్న కొద్దిగా వస్తు ఉత్పత్తి జరుగుతుంటుంది. వీరు ఎంత మాత్రం ఎప్పటికీ రారు అనుకున్నప్పుడు ఆ యంత్రాలను అలా నడిపించడం వలన మరింత ఖర్చు అయ్యే అవకాశమే ఉంటుంది తప్ప మరేమీ ప్రయోజనం లేదు. కనుక లాకౌట్ అనే దాన్ని కూడా అక్కడ విధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఆర్థిక మాంద్యం మన చేతిలో లేనిది. మరి మార్కెట్లో ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడే సందర్భంలో వస్తువు యొక్క ధరలు అయితే పెరిగిపోతాయి, డబ్బు విలువ పడిపోతుంది. అట్ ది సేమ్ టైము వస్తువులు మనం ఎక్కువ కొనుగోలు చేయడానికి కూడా చాలామంది ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. మన వస్తువుకు ఆ రేటు దగ్గర వారు ముందుకు రాకపోతే ఆ విధంగా కూడా మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఒక వస్తువుని తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు ఆ వస్తువు అవుట్ ఆఫ్ డేట్, అంటే అవుట్డేటెడ్ అయ్యింది, అవుట్డేటెడ్ ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు అంటే దాన్ని చాలా చక్కగా కొన్నారు, కానీ ఇప్పుడు ఫ్యాషన్ దాన్ని ఎవరు వాడటం లేదు. ఇప్పుడు రెడీమేడ్ వస్త్రాల్లో కానివ్వండి, కొన్ని రకాల వస్తువులలో కానివ్వండి, అది ఇప్పుడు అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది, అంటే అవుట్డేటెడ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ వస్తువు పైన పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితుల్లో అతడు ఉత్పత్తిదారుడు లాస్ అయ్యే లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది. అటువంటి నష్టంలో కూడా ఈ మధ్యవర్తులు ఏ రకంగా కూడా ఒక చెయ్యి వేయటం అనేది కుదరదు, చెయ్యరన్నమాట. నెక్స్ట్ వ్యాపారంలో ఒకవేళ పరిస్థితులు తారుమారై, అంటే మనం అనుకున్నట్టుగా జరగక చేసినటువంటి ప్రణాళిక అంతా కూడా నిష్ఫలమైపోయి మనకి నష్టాల బాటను పట్టేటటువంటి ఉంటే అప్పుడు వీరు మనకి ఏ కోసమైనా తోడ్పడరు అనుకున్నాం. లేదు, వ్యాపారంలో పరిస్థితి తారుమారి కొద్ది బాగుంది పరిస్థితి, మనకి వస్తువును ఇప్పుడిప్పుడే కొంటున్నారు, వెంటనే మళ్ళీ వీళ్ళు రెడీ అయిపోతారు మధ్యవర్తులు. వీరు అనుకోకుండా ప్రయోజనాలు పొందుతారు. ఏ విధంగా? మళ్ళీ మన మీద లబ్ధి పొందుతారు. మనల్ని అంటే మన ఇప్పుడు మనం నేరుగా అమ్ముకుందాం అనుకున్నా మార్కెట్లో మన వస్తువులు నేరుగా ప్రవేశపెట్టలేని పరిస్థితులు కల్పిస్తారు వీరు. తప్పనిసరిగా వారు చెప్పినట్లుగే మన మార్కెట్లో మన వస్తువుని మధ్యవర్తుల ద్వారా పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఆ విధంగా మార్కెట్లను తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. అలా మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం చూడండి, ఒక సినీ పరిశ్రమలో కూడా చాలా థియేటర్లు, చాలా మార్కెట్ కూడా చాలామంది కొద్దిమంది వ్యక్తుల మార్కెటర్స్ చేతిలో, పంపిణీదారుల చేతిలో ఉండిపోవడం వల్ల చిన్న సినిమాలు అలాగ పంపిణీ చేయడానికి వీలు కావటం లేదు.
వారు చాలా నష్టపోతున్నారు అని అంటూ ఉంటారు. అలాగే సేమ్ మార్కెట్లో కూడా ఏంటి, అది సేవ అనుకుంటే ఇక్కడ వస్తువు కూడా ఏమవుతుంది, వస్తువుని మార్కెట్లో పంపించడానికి అసలు ఎంటర్ కావడానికి వీలు లేకుండా కొన్ని మార్కెట్లు కొంతమంది దళారుల చేతిలో ఉండిపోతాయి. వారి యొక్క ప్రమేయం లేకుండా ఆ మార్కెట్లో ఏ వస్తువును కూడా ప్రవేశపెట్టడానికి వీలు లేని నియంత్రణ వారి చేతిలో ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మధ్యవర్తులు ఈ ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి వస్తువుని మొత్తం కొనుగోలు చేసి దాని సరుకును దాచిపెట్టి ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అంటే ఒక కృత్రిమ కొరతను సృష్టిస్తారు. తద్వారా ఆ యొక్క కృత్రిమ కొరతలో ఎక్కువ రేటుకి ఆ వస్తువుని మార్కెట్కి పంపిస్తారు. పోనీ ఈ ప్రయోజనం ఉత్పత్తిదారుడికి అందుతుందా? అందదు. పోనీ ఈ ప్రయోజనము వినియోగదారుడికి అందిందా? లేదు. వినియోగదారుని వీరు పీడిస్తారు ఇప్పుడు. తద్వారా అధిక లాభాలు సంపాదించి సామాజిక పరమైన వ్యతిరేకమైనటువంటి ఒక కార్యకలాపాలను వీళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే ఒక రకమైన కర్బ్ ట్రేడింగ్ లాంటిది అనమాట ఇది. అంటే అటు ఉత్పత్తిదారుడిని కూడా ప్రయోజనం పొందేటట్లుగా చేయట్లేదు, ఇటు వినియోగదారుడికి ఏ రకమైన ప్రయోజనం లేకుండా వీరు ఆ ఉత్పత్తిదారుడి యొక్క వస్తువుతోటే వీరు మరొక మార్గంలోనూ వాటిని హైడ్ చేసి వాటి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు ఆ అధిక వస్తువులు అమ్మి అధిక లాభాలు పొందటం. ఈ లాభంలో ప్రయోజనం మళ్ళీ ఉత్పత్తిదారుడికి ఉండదు. ఆ విధంగా ఇది సామాజిక వ్యతిరేకమైన కార్యకలాపాలుగా మనం చెప్పవచ్చు. అదే కనుక ఈ మధ్యవర్తులు లేరు అనుకున్నట్లయితే, ఈ మధ్యవర్తులు లేనట్లయితే ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు, నేరుగా వినియోగదారులతో తగిన సంబంధాలు కలిగి ఉంటాడు. వారితోటి తమ వస్తువుకి సంబంధించి ప్రతిపాదనలు చేస్తాడు. అక్కడ మార్కెట్ అవసరాలు ఏమిటో తెలుసుకుంటాడు. దానికి అనుగుణంగా వస్తువులు మార్పులు చేసి వినియోగదారునికి అందజేయడానికి ప్రయత్నిస్తాడు. తద్వారా రవాణా మరియు సమాచార వ్యవస్థలు అలాగే నూతన మార్కెటింగ్ సాధనాలు అభివృద్ధి చెందడం వలన ఉత్పత్తిదారులు నేరుగా వినియోగదారులను తేలికగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మరియు తగిన ఆదాలో వస్తువులను అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఎందువలన ఇంతకుముందు మధ్యవర్తులు ఉండడం వలన 200కి అమ్మేవారం, ఇప్పుడు మధ్యవర్తులను తీసేసాము. తద్వారా నేరుగా మన వస్తువును అమ్మాము, 100 రూపాయలకి అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఆదా వచ్చింది, 100 రూపాయలకి అమ్మినా సరే ఈ ఉత్పత్తిదారుడికి లాభమే వస్తుంది మంచిగా అనుకున్నప్పుడు. ఇప్పుడు ఇటీవల కాలంలో మనం గమనిస్తే ఇటు రవాణా మార్గంలో కానివ్వండి, సమాచార వ్యవస్థలు అంటే ప్రకటన మాధ్యమాలు కూడా పెరిగాయి. మనకి ప్రతి చోట మారుమూర పల్లెటూళ్ళలో కూడా టీవీ మాధ్యమాలు వచ్చేసాయి, రేడియోలు ఉన్నాయి, పేపర్ కూడా వెళ్తుంది. అలా సమాచార వ్యవస్థ మనం ఉపయోగించుకొని మనం ప్రకటనలు చేయగలుగుతున్నాము. ఇలా రవాణా మరియు సమాచార వ్యవస్థలు అలాగే నూతన మార్కెటింగ్ సాధనాలు వచ్చేసాయి. ఈ రోజున అనేక రకాల నూతన మార్కెటింగ్ టెక్నిక్స్ లేదా టూల్స్ని ఉపయోగించుకొని మనం నేరుగా వస్తువుని పంపిణీ చేయటం అనే ఒక ప్రక్రియ కూడా ఇటీవల కాలంలో ఎక్కువైంది. మీరు చూడండి, చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత కూడా పెద్దవారు కానివ్వండి, ఒక ఫ్లిప్కార్ట్ అనే ఆన్లైన్ మాధ్యమం ద్వారా అలాగే ఒక అమెజాన్ అనే ఆన్లైన్ ఈ వీటి ద్వారా వస్తువులు నేరుగానే ఆయా గ్రామాలకు తెచ్చుకోగలుగుతున్నారు. మరి ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ప్రయోజనము అటు ఉత్పత్తిదారుడికి ఇటు వినియోగదారుడికి కలుగుతున్నట్లే కదా. అది నెక్స్ట్. ఈ విధంగా మధ్యవర్తులను తొలగించటం వలన మంచి ఏ విధంగా జరిగిందో అక్కడ మనం గమనించాము. మంచి జరగడానికి అవకాశం ఉంటుందని ఆచరణ. అందుకనే చాలామంది మధ్యవర్తులకు వ్యతిరేకంగా ఈ వాదనలు వ్యతిరేకంగా ఈ వాదనలు అయితే వచ్చాయి. అతను తీసేయాలనే మెజారిటీ పీపులే వచ్చారు. మరి అయితే ఇక్కడ మరొక విషయాన్ని గమనిద్దాం. మరి భారతదేశమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి మార్కెటింగ్లో మధ్యవర్తుల పాత్ర ఏ విధంగా ఉంది, నిజానికి వారిని తీసేయాలనబడేటటువంటి వ్యతిరేక వాదన ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా? నిజంగా మధ్యవర్తులను తీసేస్తే ఎవరైతే ఉద్యమదారుడు ఉన్నాడో, ఎవరైతే వినియోగదారుడు, వాళ్ళకి నిజంగా ప్రయోజనాలు కలుగుతాయా? అసలు ఈ మధ్యవర్తి అనబడేటటువంటి వ్యక్తి ఏ రకమైన పాత్ర భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు అనేది గమనిద్దాం. మొదటగా గత కొద్ది సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో లేదా పంపిణీ మార్గాల్లో ఒక పరిమాణాత్మకమైనటువంటి విస్తరణ జరిగింది. ఎందువలనంటే కామర్స్ వెబ్సైట్స్ ఎప్పుడైతే మనకి రావటం జరిగిందో ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా అంటే ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా వస్తువులను మనం మార్పిడి చేసుకోవటం అనేటటువంటి ఒక అంశము ఇక్కడ చాలా ఎక్కువగా వచ్చింది. తద్వారా ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి ప్రతి మార్కెట్లో కూడా పంపిణీ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పాత్ర తగ్గించడం జరిగిందనమాట ఇటీవల కాలంలో. కానీ నిజానికి ఒకప్పుడు ఈ యొక్క పంపిణీ మార్గం ఎంత పెద్దదిగా ఉంటే వస్తువు లేదా ఆ
వస్తువును ఉత్పత్తి చేసే సంస్థ మార్కెట్ని అంత ఎక్కువగా గుప్పిట్లో పెట్టుకున్నటువంటి రోజులు మనం గమనించాం. అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నాయి కొన్ని అయితే. నెక్స్ట్, మరి ప్రస్తుతం భారతదేశంలో ఈ రకమైన చిల్లర పంపిణీ దుకాణాలు దాదాపుగా 4 మిలియన్లు దాటాయని చెప్పుకోవచ్చు. మరి మనం ఇటీవల కాలంలో గమనించినట్లయితే B2B గురించి చెప్పుకున్నాము, బిజినెస్ టు బిజినెస్ అని. అలాంటి బిజినెస్ టు బిజినెస్ వర్తకాలు కూడా మనకి ఇప్పటికే మన విశాఖపట్నంలోనే ఇటు ఫ్లిప్కార్ట్ వారిదే, అది వాల్మార్ట్ వారిది బెస్ట్ ప్రైస్ అనే పేరుతోటి గాజువాక్లో ఒక సంస్థ ఉంది B2B. వాళ్ళు కూడా చిల్లర వ్యాపారస్తులకి నేరుగా అమ్ముతున్నారు. అలాగే వారి ద్వారా ఒక వినియోగదారులకు అందజేస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో మనకి జూలై 22నో జూలై 20నో మనకి మధురవాడ ప్రాంతంలో కూడా ఒక మెట్రో ఎక్స్ప్రెస్ అనే ఒక మెట్రో పేరుతోటే ఒక B2B ఒక వ్యవస్థను కూడా అక్కడ కూడా పెట్టారు. అది కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల గుండు సూది నుంచి గుణపాల దాకా అన్ని కూడా అమ్మేటటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట. అన్ని రకాల వస్తువుల్ని కూడా, అయితే అది కూడా ఒక B2B. సో దానిలో కూడా ఇలా మనం గమనించినట్లయితే ప్రస్తుతం ఇటువంటి చిల్లర పంపిణీ దుకాణాలు 4 మిలియన్లకు పైగానే ఉన్నాయి ఇంకా. మరి గత కొన్ని సంవత్సరాల్లో చూస్తే ఈ చిల్లర వర్తకుల యొక్క వ్యక్తిగత వివరాల్లో కూడా ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. ఎందుకని, వీరు కూడా ఇందాక చెప్పినట్లుగా అటు ఉత్పత్తిదారుడికి ఇటు వినియోగదారుడికి మధ్యవర్తిత్వం నెరిపి ఆ ప్రయోజనంలో వీరు కూడా కొంత భాగాన్ని పొందుతున్నారు. మరి పాత తరం చిల్లర వర్తకుల కన్నా ఈనాటి తరం చిల్లర వర్తకులు రిటైలర్స్ని మనం బాగా గమనిస్తే అప్పుడు చదువు లేనివారు, అక్షరజ్ఞానం లేదు, అలాగని అవగాహన లేనివారు, అమ్మేమని రోజులు, అంటే తెలివితేటలు తక్కువేం కాదు, ఉన్నాయి వారి తరహాలు. కానీ అభివృద్ధి అంటే వారి యొక్క గిరిగీసి ఒక చట్రంలోనే వారి అభివృద్ధి జరిగింది. కానీ ఇప్పుడు చిల్లర వర్తకులు ఏంటంటే బాగా చదువుకున్నవారు మరియు చురుగ్గా చొరవతో దుడుకుదనంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తులు అనమాట. ఇటువంటి ఈ చిల్లర వర్తకంలోకి వచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకించి ఒక వృత్తిపరమైనటువంటి విద్యార్హతలు కలిగి ఉన్నారు. ఎటువంటి వృత్తిపరమైన విద్యార్హతలు అంటే, చాలామంది మార్కెటింగ్లో చదువుకొని వచ్చారు. మీరు ఏ విధంగా అయితే మార్కెటింగ్లో చదువుకుంటున్నారు, ఇప్పుడు మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి తెలుసుకుంటున్నారు, మార్కెటింగ్ మీద తెలుసుకుంటున్నారు, అలాగే ఒక GST మీద తెలుసుకుంటున్నారు. ఇలాంటి వృత్తిపరమైన విద్యార్హతలన్నీ అంతేకాకుండా బయటకు వెళ్ళాక ఒక మార్కెటింగ్లో ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పంపిణీ మీద, ఒక డిస్ట్రిబ్యూషన్ మీద ఒక సర్టిఫికేట్ కోర్స్ చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు. ఈ విధంగా వృత్తిపరమైనటువంటి విద్యార్హతలు కూడా కలిగి ఉండి వారు వస్తువును తయారు చేసే కంపెనీ యొక్క నిర్వాహకులతో సమానంగా వ్యవహరించగలుగుతున్నారు. కంపెనీ ఎవరైతే వస్తువును తయారు చేసిన వారిని కూడా వీరు అనుసంధానం చేసి వినియోగదారుడితో ఈనాటి కాలంలో వీరు కూడా బాగా ఎక్కువగా ప్రావీణ్యం సంపాదించారని చెప్పవచ్చు. అయితే ఈనాటి కాలంలో ఉన్నటువంటి ప్రస్తుతం డీలర్ని మనం గమనిస్తే ఈ కంపెనీ యజమానులు నేటి డీలర్లను బ్రతిమలాడుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా కాలంలో ఈనాటి కాలంలో కూడా ఉందని చెప్పుకుంటే, నిజంగా చెప్పాలంటే ఎన్నో వ్యాపార కంపెనీలకు ఈ డీలర్లను ఎంపిక చేసుకోవడంలో తగిన అవకాశాలు కూడా లేవని. ఎందుకని, మార్కెట్లో నిజంగా ఒక కొత్త కంపెనీ కనుక వచ్చి వారి వస్తువుని మెరుగైనటువంటి మార్కెట్లో ప్రవేశపెడదామని అనుకుంటే ఆ వస్తువుని మార్కెట్లో పంపిణీ చేయడానికి కావాల్సినటువంటి ఒక బెస్ట్ అండ్ అంటే గ్రేట్ డీలర్స్ అయితే వాళ్ళ దగ్గర లేరు, అటువంటి వ్యక్తులు లేరని చెప్పవచ్చు. ఎందుకని, ఆల్రెడీ మార్కెట్లో ఇలాంటి బెస్ట్ డీలర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీ యొక్క వస్తువుల్ని వాళ్ళు పంపిణీ చేస్తూ ఉన్నారు. వారిని బ్రతిమాలుకొని, సార్ మీరు ఆల్రెడీ పంపిణీ చేస్తున్నారు అంటే, దీన్ని మల్టీ ఛానల్ నెట్వర్క్ అంటారు. మల్టీ ఛానల్ అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, అన్ని రకాలైనటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ కూడా వీళ్ళు తమ దగ్గర పెట్టుకొని తమ చేతుల మీదుగా పంపిణీ చేస్తూ ఉంటారు. వీరు ఇక కొత్త కంపెనీని మళ్ళీ మార్కెట్లోకి రావాలని వీళ్ళు పర్మిషన్ ఉండాలన్నమాట. వీళ్ళు బతిమాలుకొని, సార్ అన్ని కంపెనీలకు వస్తువులు మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు, నా కొత్త కంపెనీ యొక్క వస్తువును కూడా మార్కెట్లో ప్రవేశపెట్టండి అని వారిని బతిమాలుకొని మార్కెట్లో ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. అటువంటి సందర్భంలో కొన్ని సమాజ వ్యతిరేకమైనటువంటి ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. ఏమిటి, సరే నీకు ఎంత లాభం కావాలి, 100 రూపాయలు తయారు చేసే వస్తువుకి నీకు 10 రూపాయల లాభం కావాలా, సరే నీకు 10 రూపాయల లాభం వచ్చినట్టు చేస్తాము, మేము ఎంతగా అమ్ముకుంటామో నువ్వు నీకు అనవసరము అని ఆ 90 రూపాయల లాభాన్ని వాళ్ళే పొందే విధంగా 200కి మార్కెట్లో అమ్ముకున్నటువంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఈ రోజున వీరి యొక్క ఇదొక మాఫియా లాగా జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు.
అంటే ఆ విధంగా వీరు ఆ కొన్ని సంవత్సరాలు వారి గుప్పెట్లో పెట్టుకొని వారి ఇష్టానుసారం ప్రైస్ని కూడా మార్కెట్కి అందజేస్తున్నారని చెప్పవచ్చును. అంతేకాకుండా డీలర్లు, అక్కడ ఉత్పత్తిదారుడు, గమనించండి, ఒక వస్తువును ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తిదారుడు తనకి నచ్చిన డీలర్ని ఎంచుకునేటువంటి అవకాశం లేదు. ఉత్పత్తిదారుడు సారీ డీలరు ఉత్పత్తిదారుని ఎంచుకుంటున్నాడు. అంటే అంత పరిస్థితి మార్కెట్లో కూడా ఉన్నది అని చెప్పవచ్చును. అందుకని పంపిణీ మార్గాల్లో మరొక ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే సాంప్రదాయేతర పంపిణీ మార్గాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అంటే సాంప్రదాయపరమైన పంపిణీ మార్గం అంటే ఏమిటి? మన అందరికీ తెలుసు, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను పంపిణీ మార్గం ఎట్లా ఉంటుందో. మొదటి ఉత్పత్తిదారుడు, తర్వాత టోకు వర్తకుడు, తర్వాత మరొక ఏజెంటు, మరొక బ్రోకరు, మరొక జాబరు, కమిషన్, ఇలా రకరకాల వ్యక్తులు ఉండి చిల్లర వర్తకుడు ఉంటాడు. తిరిగి చిల్లర వర్తకుడు వినియోగదారుడికి వస్తువును అందజేస్తాడు. వీరంతా ఒక సాంప్రదాయమైనటువంటి పంపిణీ మార్గంలో ఉండేటువంటి వ్యక్తులు. మరి ఇటీవల కాలం సాంప్రదాయేతర పంపిణీ మార్గాలు వచ్చేసాయి. అనేక రకాల ఆన్లైన్ ద్వారా పంపించడం వచ్చేసింది. మరి ఈ విధంగా ఈ సాంప్రదాయేతర పంపిణీ మార్గాల్లో ఏం చేస్తున్నారంటే, ఇంకా ఈ యొక్క డీలర్తో పడలేకపోతున్నాము, ఈ మధ్యవర్తులతో పడలేకపోతున్నాం అనుకున్నప్పుడు కాస్త డబ్బు ఉండి, పరపతి ఉండి ఉత్పత్తి చేసేటటువంటి ఎవరైనా ఉత్పత్తిదారుడు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సాంప్రదాయేతర పంపిణీ మార్గంలోకి వెళ్తారు. ఏం చేస్తున్నారు? ఎంపిక చేసుకున్నటువంటి పట్టణాల్లో వారే షోరూములు పెట్టుకుంటున్నారు. వెళ్ళి సొంత షోరూములు, వారే సొంతంగా దుకాణాలు పెట్టుకుంటున్నారు. పెట్టుకొని ఆ షోరూములు లేదా దుకాణాల ద్వారా వారి వస్తువుని మార్కెట్కి పంపిణీ చేసుకుంటున్నారు, నేరుగా వినియోగదారుడికి. మధ్యవర్తిని తప్పించుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే వాడిని పెడుతున్నటువంటి ఆ టార్చరు కొంతమంది ఉత్పత్తిదారులకి మిగుడు పట్టలేదు. మరియు వారు చేస్తున్నటువంటి ఆ వ్యవహారాలు ఉత్పత్తిదారుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. నేను 100 రూపాయలకు వస్తుంది అని చేసి నేను 10 రూపాయల లాభం పొందితే నా వస్తువుని మార్కెట్కి అమ్మి 90 రూపాయలు వాడేలా పొందుతాడు అనేటటువంటి ఉన్నప్పుడు అలాంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఈ షోరూముల దుకాణాలు వారే సొంతంగా ఏర్పాటు చేసుకొని, వీలైతే కొంతమందికి ఫ్రాంచైజీ అనే పేరుతో కూడా వాళ్ళకి అందజేసి అలా కూడా చేస్తున్నారు. మరి ఈ ప్రస్తుతం ఈ పంపిణీ మార్గాలన్నీ కూడా, ఒక్క నిమిషం లైన్లో ఉందండి. ఈ విధంగా ఇప్పుడు ఈ పంపిణీ మార్గాలు ప్రస్తుతం దాదాపు అన్ని వ్యాపారాల్లో కూడా సాధారణమైపోయాయి. అంటే మ్యాక్సిమం ఈ రోజున మనం గమనిస్తే చాలా రకాల వస్తువులు వారంతల వారి ఒక సొంత దుకాణం అనేది ఒక షోరూమ్ కానీ పెట్టుకొని, లేదా ఒక ఫ్రాంచైజీ లాంటివి పెట్టుకొని, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి దుకాణాలుగా, అదే ఇందాక చెప్పినట్లుగా ప్రత్యేక దుకాణాలుగా వారే పెట్టుకొని, లేదా వారి ఫ్రాంచైజీలను ఇంకొకరికి ఏర్పాటు చేసుకోమని ఇచ్చి కానీ, ఇవి ఈ రోజున మార్కెట్లో ఈ పంపిణీ మార్గంలోకి వస్తున్నాయి. ఇక్కడ ఉదాహరణకు మీకు చెప్తే టెక్స్టైల్స్, ఈ టెక్స్టైల్ కంపెనీలు చాలా మట్టుకు వారే ఈ రకమైనటువంటి ఓన్గా ఒక షోరూమ్స్ పెట్టుకొని వాటి ద్వారా అమ్ముతున్నారు. మనం చూడండి చాలా చోట్ల రిలయన్స్, రేమండ్, విమల్, అలాగే గ్వాలియర్, ఇలా అలా చాలా యొక్క సంస్థలు ఏం చేస్తున్నాయంటే వాటి ద్వారా వాళ్ళకి కావాల్సిన వస్తువులను, అదే రెడీమేడ్ వస్తువులు లేదా టెక్స్టైల్ బట్టల్ని అందించడం చేస్తున్నారు. విధంగా రేమండ్ ఉలెన్ మిల్స్ అయితే దేశవ్యాప్తంగా 75 పట్టణాల్లో 20 పైగా సొంతానివి, మిగిలినవి 130 ఫ్రాంచైజీల కింద రేమండ్ అనే ఒక కంపెనీ అయితే ఇలా ఇస్తుంది. ఫ్రాంచైజీ అంటే ఇంత ముందు కూడా మీకు ఫ్రాంచైజీ గురించి చెప్పడం జరిగింది. ఫ్రాంచైజింగ్ అంటే ఒక వ్యక్తి యొక్క వస్తువుని మనం కొంత మొత్తాన్ని వాళ్ళు చెల్లించడం ద్వారా మనం ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని, మనకి హక్కుని మనకి అక్కడ ఇస్తారు. అంతేగాని యాజమాన్యం అయితే బదిలీ కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో వాటిని ఉపయోగించుకుంటాం, ఆ పేరు ప్రఖ్యాతులను, వాటిని అటువంటి 130 ఫ్రాంచైజీలని ఈ రేమండ్ వారు కూడా చాలా రాష్ట్రాల్లో పెట్టారు. నెక్స్ట్ అలాగే కంపెనీలు కొన్ని ప్రత్యేక దుకాణాలని అన్ని రాష్ట్రాల్లో మొత్తం దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉండేటట్లుగా, ఒకే రకమైన మోడల్ ఉండేటట్లుగా ఇవి చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, మనం ఇటీవల కాలంలో మన చోడవరంలోనే ఈ ఒడ్డున అయితే ఒకటి, ఆ ఒడ్డున ఒకటి, మధ్యలో ఒక 2 ఇలాగ టీ స్టాల్స్. మామూలుగా చిల్లర టీ దుకాణం వాళ్ళకైతే బేరమైపోయింది. అక్కడ వాళ్ళైతే పైనుంచి ఫ్రాంచైజీ తీసుకొని టీ టైం అని, టీ పార్టీ అని, ఇలా టీ, అలా రకరకాల పేర్లతోటి
వారు మనం పెడుతున్నాం. ఒక ఉదాహరణకు మీకు చెప్తాను. అలాగే పతంజలి షోరూమ్స్ కొన్ని చోట్ల పతంజలి వారి ఓన్గా పెడితే మిగతా అన్ని చోట్ల ఫ్రాంచైజీలు పెట్టుకుంటున్నాయి. ఆ ఫ్రాంచైజీల ద్వారా ఆ షోరూమ్లు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మరి ప్రతి ఫ్రాంచైజీ కూడా ఎట్లా ఉండాలి? ఫ్రాంచైజర్ ఏ విధంగా అయితే ఒక డిజైన్ పెట్టాడో, ఒక దాన్ని ఏమంటారు, ఒక అంటే పరిమాణంతో ఆ షోరూమ్ పెట్టాడు, అదే పరిమాణం అదే డిజైన్ వాటితోటే అన్ని చోట్ల కూడా వీళ్ళు ఏర్పాటు. తద్వారా చూడగానే ఇది ఫలానా ఫ్రాంచైజీ ఫలానా అని చెప్పుకోవడానికి మనకి ఈ డిజైన్, ఈ డ్రాయింగ్స్ ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. అలాగే ఉదాహరణకి ఇంకొక బాటా, మనకు తెలుసు బాటా చెప్పల్స్ అందరికీ ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇది కూడా వాస్తవానికి బాటా అనేసరికి ఇది మన దేశం వాళ్ళే తయారు చేస్తున్నారు అనేంతగా ఇది మన దేశంలో చొచ్చుకుపోయింది. నిజానికి ఇది మన దేశంది కాదు, కానీ అందరూ ఏమనుకుంటారు, బాటా అనేసరికి మన దేశంది అనుకుంటాము. కానీ మన దేశంలో కలిసిపోయింది. ఇక్కడే ఆ రకమైనటువంటి స్టోర్స్ పెట్టడం ద్వారా ఈ బాటా అయితే తమ స్టోర్లను ఒకే విధంగా ఉండాలని వీళ్ళు కోరుకుంటారు. అలాగే ఉంటాయి, ఎక్కడ చూసినా ఒకే రకమైనటువంటి రొటీన్గానే కనబడతాయి మనకి. అంతేకాకుండా వీరు ఏం చేస్తారు, కొంతమంది ఎక్స్పర్ట్స్ నియమించుకోవడం ద్వారా ఈ షాపులన్నీ కూడా తమ మార్గదర్శకాలను పాటించేటట్లు కోరుకుంటాయి. అలాగే సింగర్ అనే పేరుతోటి, మీకు తెలుసు సింగర్ అనే పేరుతోటి కుట్టు మిషన్లు ఉంటాయి, అలాగే కొన్ని ఫ్యాన్స్ కూడా ఉంటాయి. అలాగే లిబర్టీ అనే పేరుతోటి మీకు చెప్పల్స్ వస్తున్నాయి. ఇలా ఈ యొక్క ఫ్రాంచైజీస్ని ఇవ్వడం ద్వారా, లేదు వారే ఒక దుకాణాన్ని అన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే మనకి పంపిణీ నిర్వహణలో ఫ్రాంచైజింగ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రూపంగా, పంపిణీగా ఇటీవల కాలంలో ఏర్పడిందని చెప్పవచ్చు. ఫ్రాంచైజింగ్ అంటాం దాన్ని. అంటే ఒక ఫ్రాంచైజర్ దగ్గర తీసుకొని ఫ్రాంచైజీని ఏర్పాటు చేసుకోవటం. ఇటీవల కాలంలో భారతదేశంలో బ్రాండ్, అంటే ప్రతిదానికి ఒక బ్రాండ్ అనేది ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలను కూడా సృష్టించుకున్నారు. అలాగే బ్రాండ్లు రోజులు అనేవి ఏర్పడినందువలన ఈ రకమైనటువంటి పంపిణీకి ఆదరణ పొందింది. ప్రతి బ్రాండ్ కూడా ప్రతి చోట కూడా ఫ్రాంచైజింగ్ ఇవ్వటము, దాని ద్వారా వస్తువును అమ్మటము. ఇక పలానా వస్తువుకి ఇప్పుడు ఇటీవల కాలంలో చూడండి, మీకు జీన్ ప్యాంట్స్, డెనిమ్ అనే జీన్స్ ప్రతి ఒక్కరు కూడా వాడటము గర్వకారణంగా గొప్పగా ఫీల్ అవుతారు. ఆ డెనిమ్ జీన్స్ని మనకి ప్రత్యేకించి కొన్ని షోరూములు ఫ్రాంచైజీస్ ఇచ్చి అక్కడ డెనిమ్ జీన్స్ని అమ్మటం చేస్తూ ఉంటారు. ఇలా ఫ్రాంచైజీని కొంతమందికి అప్పగించి వారు మార్కెట్ చేస్తూ ఉన్నారు, వారు పంపిణీ చేస్తున్నారు వస్తువుల్ని. అలాగే మీరు ఈ ఇటీవల మనం చూసినట్లయితే ఇంకా రెడీమేడ్ టెక్స్టైల్స్, రెడీమేడ్ బట్టలు ఇలాంటి వాటిని చూసినప్పుడు కూడా మనకి చాలా చోట్ల ఆ వస్తువులు. నెక్స్ట్ అలాగే ఈ ఫ్రాంచైజింగ్ ఒప్పందాల వలన అటు వినియోగదారుడికి ఇటు ఉత్పత్తిదారుడికి ఉమ్మడిగా ప్రయోజనాలు, అలాగే అటు ఫ్రాంచైజర్కి ఇటు ఫ్రాంచైజీకి మధ్యలో కూడా ఉమ్మడి ప్రయోజనాలు ఏర్పడతాయి. ఎవరైతే ఫ్రాంచైజర్లు ఉన్నారో, అంటే ఉత్పత్తిదారుడు ఆ వస్తువును సృష్టించాడో, వారు ఈ రకమైన బంధాలని వారు వ్యాపార అభివృద్ధికి అవసరము అని భావిస్తున్నారు. అందుకని ప్రతి చోట వీరు పేపర్ ప్రకటన ఇస్తారు, మేము పలానా వస్తువుని మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాము, మేము పలానా వస్తువుని ఉత్పత్తి చేస్తున్నాము. ఎవరికైనా ఈ వస్తువుని ప్రతిరోజు ఏదో ఒక వస్తువు గురించి పేపర్లో పడుతుంటుంది, మీరు గమనించినట్లయితే. ఎవరికైనా ఈ వస్తువుని ఫ్రాంచైజింగ్ చేయాలనుకుంటారా అనుకున్నట్లయితే మీరు పలానా మాకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఇవి, నాకు మీరు ఇంత పెట్టుబడి తీసుకురావాలి, అలాగే పలానా ఇలా వస్తువులు ఉండాలి, ఇంత స్థలము కావాలి, అలాంటి దగ్గర మీరు మీరు అందుకు సిద్ధమైతే అన్నిటికీ కావలసినటువంటి అంశాలను మేము వచ్చి డిజైన్ చేస్తాము. ఆ షోరూమ్ కింద దాన్ని క్రియేట్ చేసి మా యొక్క ఎక్స్పర్ట్స్ వస్తారు, వారు వచ్చి మొత్తం షోరూమ్ అంతా తయారు చేస్తారు. మీరు జస్ట్ ఆ వస్తువుని ఇస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అందుకనే ఈ రకంగా ఈరోజు ఫ్రాంచైజర్లు తప్పనిసరిగా ఇది కూడా గమనిస్తే ఎక్కువ పెట్టుబడి పెట్టలేని, అలాగే మార్కెటింగ్లో విస్తృతమైన నెట్వర్క్ కోరుకున్న ఉత్పత్తిదారులకు ఈ ఫ్రాంచైజింగ్ ఒక ఉత్తమ పరిష్కారం. ఏముంది, అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇది కూడా ఒక మధ్యమ వస్తువులు అంటే పూర్తిగా భారీ తరహా వస్తువులను మనం ఈ విధంగా కొద్ది కష్టం అనుకుంటాం, కానీ ఒక్కోసారి ఇలాగ ఎక్కడ పడితే అక్కడ పెట్టడము. కొన్ని మధ్యమ వస్తువులు కూడా ఉంటాయి, అలాంటి వాటికి ఈ రకమైనటువంటి ఫ్రాంచైజింగ్ చాలా బెటర్ కూడా.
అందుకని ఇక్కడ గమనించండి, ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేకుండా మరొక వ్యక్తి యొక్క చేదోడు వాదోడు తీసుకొని వారితో మనం కలిసి మార్కెట్ని విస్తృతపరచుకోవటం, మన వస్తువుకి విస్తృతమైనటువంటి నెట్వర్క్ని పెంచుకోవటమే ఇందులో ఉన్నటువంటి భావన. అందుకే ఫ్రాంచైజింగ్ ఇటీవల కాలంలో అటు ఉభయ పక్షాలు అంటే ఇటు ఉత్పత్తిదారుడికి అటు మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే అఫ్కోర్స్ వినియోగదారుడు అవ్వచ్చు, మరొక వ్యక్తి చిల్లరవర్తకుడు అవ్వచ్చు, వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ గమనించండి, ఇది ఒక్క వస్తువులకే కాదు, సేవలకు కూడా ఈ ఫ్రాంచైజింగ్ పెరిగింది. ఏ విధంగా సేవలకు? ఇప్పుడు స్పా అనే పేరుతో, స్పా అనే పేరుతోటి మసాజ్ సెంటర్స్ పెరిగాయి, అలాగే బ్యూటీ క్లినిక్లు పెరిగాయి. మీరు ఏమీ లేదు, జస్ట్ మీకు కొద్దిగా ట్రైనింగ్ ఇస్తారు, ఆ వస్తువులన్నీ వారి పైనుంచి తీసుకొస్తారు, వారు ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం మీరు మీ ఊర్లోనూ ఆ యొక్క వస్తువులని అమ్మటం కానీ ఆ యొక్క సేవలను అందజేయాలి. అలాగే ఇటీవల కాలంలో స్కూల్స్ కూడా ఈ రకమైనటువంటి ఫ్రాంచైజింగ్లో ఉన్నాయి. స్కూల్స్ జీ నెట్వర్క్ మీకు తెలుసు, జీ అనేటటువంటి ఒక ఛానల్ ఉంది, జీ టీవీ అంటాం కదా, ZEE. వారు కూడా జీ కిడ్స్ అనే పేరుతోటి ఒక రకమైనటువంటి ఫ్రాంచైజింగ్ ఉంది. వారితో మనం ఈ రకమైనటువంటి సంబంధాలు నెలకొల్పినట్లయితే వారు నేరుగా మన ఒక ప్లేస్ని తెలియజేస్తే ఆ ప్లేస్లో వచ్చి ప్లే స్కూల్స్ పెడతారు. ఆ ప్లే స్కూల్స్లో మొత్తం అన్నీ కూడా చిన్నపిల్లలకు వాళ్ళకి ఏ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి, ఏ రకంగా ఆటలు ఆడుకుంటారు, ఏ టైంలో ఫుడ్ పెట్టాలి, ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు, అలాగే ఏ రకమైన బుక్స్ వాళ్ళ అట్రాక్టివ్గా ఉండడానికి ఇవన్నీ వారు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ వారు ఇవ్వటం కూడా జరుగుతుంది. మనం కొంత అమౌంట్ కట్టినట్లయితే ఇలాగ జీ స్కూల్స్ అనేవి మన భారతదేశం అంతటా కూడా చాలా చోట్ల ఈ రకమైన ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. దాన్ని ప్రీ స్కూల్స్ అని కూడా, ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని కూడా అంటుంటారు. అలాగే ఇవే కాదు, చాలా రకం. ఇంకా మీరు ఒకవేళ స్కూల్స్ అనే వ్యాపారంలోకి వెళ్ళాలనుకుంటే వాటిని ఎలా స్థాపించాలో తెలియని పక్షంలో వాటిని స్థాపించి మీరు ఒక స్టార్టప్ కంపెనీ స్టార్టప్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు మీకు అవకాశాలు కలుగజేస్తున్నారు. తద్వారా ఒక్క నిమిషం లైన్లో. ఈ విధంగా అటు ఎక్కువ పెట్టుబడి పెట్టనవసరం లేకుండానే నా యొక్క వస్తువు విస్తృతమైన నెట్వర్క్తో ప్రపంచవ్యాప్తంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రాంచైజీ ఒక ఉత్తమమైన పరిష్కారంగా వారికి చెప్పవచ్చు. ఎవరైతే ఫ్రాంచైజీ దగ్గర తీసుకున్నారో ఆ డీలరు, ఆ రిటైలరు ఈ రకమైన బంధాల ద్వారా చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని వారి మాటల్లో కూడా మనం గమనించవచ్చు. ఈ పద్ధతిలో ఫైనాన్సింగ్ తేలికవుతుంది అన్నమాట. అంతేకాకుండా కారణం ఏంటంటే ఫ్రాంచైజర్ పేరు మీద మనం వ్యాపారం చేస్తాము, ఏదైనా ప్రోత్సాహక వేయాలి ఏమైనా వారే భరిస్తారు. ఎందుకని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకోండి, మన ఊర్లో మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ జాతీయ నెట్వర్క్ ఉంటుంది వారికి. ఆ జాతీయ నెట్వర్క్ ద్వారా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. సో అందులో మనం కూడా ఇదిగో ఈ అడ్వర్టైజ్మెంట్ మాది, లోకల్గా మేము ఉన్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఖర్చులు వారే భరించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ డీలర్కి ఎక్కువ లాభదాయకమైనటువంటి వ్యాపారంగా ఫ్రాంచైజీని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఉదాహరణగా ది హాలిడే ఇన్ వరల్డ్, ది హాలిడే ఇన్ ఆ హోటల్ పేరు, అది గుర్తుపెట్టుకోండి. ఇది వరల్డ్ వైడ్ ఒక చైన్. చూడండి, వరల్డ్ వైడ్ ఒక గొలుసు విక్రయశాలలాగా అన్ని చోట్ల కూడా ఫ్రాంచైజీస్ పెట్టేసి చాలా చోట్ల ఈ విధంగా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 1700 హోటల్ని ఈ ది హాలిడే ఇన్ అనేటటువంటి పేరుతో వారు ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలోనే వారికి 4 వేర్వేరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలన్నీ కూడా సంస్థలకు మార్కెటింగ్ మరియు వ్యాపార ప్రకటన ఖర్చులు భరిస్తూ, అలాగే వారు మొత్తం ఆదాయం పైన 3% రాయల్టీని వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అంటే ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో వారికి వచ్చిన ఆదాయంలో 3%, వాళ్ళకి 100 రూపాయలు వస్తే వీళ్ళకి 3 రూపాయలు తీసుకుంటూ ఆ రాయల్టీని, మొట్టమొదటి డబ్బులు అయితే పెట్టుకుంటాడు, తర్వాత రాయల్టీ, ఎందుకంటే వారి యొక్క పేరు ప్రఖ్యాతులనే కదా వీరు అమ్ముకుంటున్నారు ఇక్కడ, అందుకని. అలాగే సూపర్ మార్కెట్లు, అలాగే డిపార్ట్మెంట్ స్టోర్స్, అలాగే సబర్బన్ షాపింగ్ కేంద్రాలు, అలాగే రిటైల్ చైన్ స్టోర్స్, అలాగే జనతా బజార్లు, అలాగే కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇలాంటివన్నీ ఇటీవల మార్కెట్లో నూతనంగా ఈ రకమైన ఫ్రాంచైజీస్ని ఏర్పడితే మధ్యవర్తులుగా ఏర్పడుతున్నారు. నెక్స్ట్, అలాగే ఒక ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ సరసమైనటువంటి ధరలకు నిత్యావసర వస్తువులను పేద ప్రజలకు అందించే లక్ష్యంతో ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ కూడా ఏర్పరచబడింది. చూడండి, మనం దాన్ని రేషన్ స్టోర్ అంటాం కదా, మనం కోటా ఇస్తారని,
దాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా కూడా చెప్పుకుంటాము. ఆ, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ, పబ్లిక్. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులను అలాగే పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలి అనే ఉద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఏం చేసింది, ఒక ప్రత్యేకమైనటువంటి ఈ రకమైనటువంటి రేషన్ ఇటీవల కాలంలో చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రజల వద్దకే ఈ రేషన్ అనే పేరుతోటి ఇంటింటికి కూడా మీరు ఒక రేషన్ స్టోర్కి వెళ్ళవలసిన అవసరం లేకుండానే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక వాహనం ద్వారా ఆ రేషన్ని వారి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క వాహనం ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు అందిస్తున్నది. మరి ఇది ఒక రకమైనటువంటి అంటే పంపిణీ మార్గంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం కుదిరిందంటే ప్రాథమిక లక్ష్యం ఏంటి, చౌకగా నిత్యావసర వస్తువులను వాళ్ళకి అందజేయడము. అంతేకాకుండా ధరలను ఒక స్థిరీకరణ చేసే లక్ష్యం కూడా ఉంది. ఎందుకని, ఇలాంటి నిత్యావసర వస్తువులను పేద ప్రజలకు అందించాలనే ఒక లక్ష్యము కనుక ప్రభుత్వానికి లేకపోతే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తారంటే వారు విజృంభించి ఇష్టానుసారంగా రేట్లు పెంచి మామూలు సాధారణ పేద మధ్యతరగతి ప్రజలకు ఆ వస్తువులు అందుబాటులో లేకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో నియంత్రించబడి నిర్దేశించబడేటటువంటి ఒక వ్యవస్థగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే మరొక వ్యవస్థ సహకార సంఘాలు. మనందరికీ తెలుసు, ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో కూడా మీరు బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో నేర్చుకుంటారు, కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏంటి, వన్ ఫర్ ఆల్, ఈచ్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ ఈచ్ అని, అంటే ఒకరి కొరకు అందరూ, అందరి కొరకు ఒకరు అనేటటువంటి ఒక నినాదంతో ఒకరు అందరితో కలిసి పంచుకునే ఒక ప్రయోజనం కోసం ఈ సహకార సంఘాలు ఏర్పడ్డాయి. మొట్టమొదటికి తెలుసు మనకి 1800 సంవత్సరంలో అమెరికాలో రాబర్ట్ ఓవెన్ అనేటటువంటి ఒక వ్యక్తి మొట్టమొదటిగా ఈ యొక్క రాక్డేల్ సొసైటీని ఏర్పాటు చేసి సహకార సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ సహకార సంఘ ఉద్యమము ప్రపంచవ్యాప్తంగా వచ్చి భారతదేశానికి కూడా రావటం జరిగింది. భారతదేశంలో కూడా ఇటువంటి సహకార సంఘాల్లో ఇటీవల మనకి దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ చెరకు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు కాబడింది. ఆ చెరకు ఉత్పత్తి, ఎందుకంటే మీ ఏరియా అంతా కూడా చెరకును పండించేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చెరకు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా చెరకు నుంచి చక్కెరను ఉత్పత్తి చేసేందుకు ఒక షుగర్ ఫ్యాక్టరీని అయితే గోవాడలో మీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా సహకార సంస్థలు ఇక్కడ ఏ రకమైన ప్రయోజనం పొందేటటువంటి వ్యక్తులు ఉంటే ఆ రకమైన వ్యక్తులందరూ ఒక రకమైనటువంటి సహకార సంఘం ఏర్పాటు. ఇప్పుడు రైతులందరూ కలిసి PACS, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, వాటిని ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఒక కన్జ్యూమర్స్ అందరూ కలిసి ఒక సూపర్ మార్కెట్ పేరుతో ఒక వాటితో ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా నేరుగా ఉత్పత్తిదారుడి దగ్గర నుంచే ఎక్కువ మొత్తంలో వస్తువులు తెచ్చుకొని వారు ఆ ప్రయోజనాన్ని వారందరూ కలిసి పొందడానికి కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఒక మత్స్యకార సొసైటీలు, చేపల వర్తకులందరూ, చేపలు వేటాడేటటువంటి వేటగాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకొని వారు దాని ద్వారా, అంటే కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది ఇక్కడ. అందుకేనమాట ఆ ఉద్దేశంతో ఇవి ప్రభుత్వం కొంత మొత్తాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తుంది ఇక్కడ. సో దానికి మిగతా వీరు కూడా వేసుకొని ఈ రకంగా సహకార సంఘాలు, ఇలాంటి సహకార సంఘాల్లో కూడా ఇటీవల కాలంలో ఈ పంపిణీ మార్గాలు చాలా చోట్ల వీరు ఈ నిత్యావసర వస్తువుల ఉత్పత్తులు ఎక్కువ భాగము ఈ రకమైన సహకార సంఘాల ద్వారానే ఏర్పాటు కాబడుతున్నాయి. అలాగే భారతదేశంలో పంపిణీలో సహకార వ్యవస్థ ఇప్పుడు ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చును. మరి అయితే ఈ సహకార సంఘం లేదా సహకార వ్యవస్థలో మనం 3 ప్రత్యేకమైనటువంటి పంపిణీ మార్గాల్ని గమనించవచ్చు. అందులో మొట్టమొదటిది వినియోగదారుల సహకార సంఘాలు. ఇక్కడ ఇంతకుముందే చెప్పాను మీకు, కోఆపరేటివ్ సొసైటీస్, కన్జ్యూమర్స్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. కన్జ్యూమర్స్ అందరూ కలిసికట్టుగా ఏర్పాటుగా ఉమ్మడిగా ప్రయోజనాలు పొందటానికి నేరుగా వారికి కావాల్సిన వస్తువులన్నీ. ఇప్పుడు చూడండి, ఆర్మీ క్యాంటీన్ అని, నేవీ క్యాంటీన్ అని మీలో చాలామంది తెలివి వ్యక్తులు వైజాగ్ వెళ్ళి ఆ క్యాంటీన్లో వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. సో అది కూడా ఒక వినియోగదారుల సహకార సంఘం. ఎలాంటి వినియోగదారులు అంటే ఆర్మీ ఉద్యోగులందరూ. అలా ఇక్కడే కాదు, చాలా చోట్ల ప్రైవేటు అంటే కంపెనీలు కూడా వారి యొక్క ఉత్పత్తిదారులు ఎక్కువగా ఉంటే వారి కోసం కూడా ఈ రకమైనటువంటి వినియోగదారు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే సూపర్ మార్కెట్ల పేరుతో
మనకు కూడా వైజాగ్లో కూడా జగదాంబ సెంటర్ సూపర్ మార్కెట్ పేరుతో ఉంది, సూపర్ బజార్ అండ్ సూపర్ మార్కెట్. అది కూడా ఒక రకమైన కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ. అలాగే మీ గ్రామీణ ప్రాంతాల్లో మీ ఇంటికి దగ్గరలోనే 3-4 గ్రామాలు కలిసి ఒక వ్యవసాయ పరపతి సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ వారికి లోన్స్ ఇవ్వడానికి ఈ వ్యవసాయ పరపతి సంఘాలు, క్రెడిట్ సొసైటీస్. సో ఇవి కూడా అంటే అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ అనే పేరుతో ఈ రోజున మీకు డిసిసిబి అనే పేరుతో వైజాగ్లో ఒకటి ఉంది, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ. అది కూడా బ్యాంకు, దాని ద్వారా మీరు లోన్స్ తీసుకుంటున్నారు వాటిని కూడా. అలా ఈ సహకార సంఘాలు తమ సభ్యుల యొక్క మరియు ప్రభుత్వం యొక్క సహకారాన్ని కలిగి ఈ యొక్క మనుగడ సాగిస్తాయి ఇవన్నీ కూడా. అలాగే ఈ సహకార సంస్థలే కాక కొన్ని వస్తువుల పంపిణీకి మరికొన్ని సంస్థాగత పంపిణీ మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఇటీవల కాలంలో పంపిణీ మార్గాలు ఉన్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇలా వీటి ద్వారా కొన్ని రకాల వస్తువుల్ని మనం పంపిణీ చేయటం అన్నది గమనించవచ్చు. అలాగే ఇటీవల కాలంలో ఈ పంపిణీ మార్గాల్లో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్ ఇందాక అనుకున్నాం కదా, ఒక పంపిణీ ప్రజా ఉచిత నిత్యావసర వస్తువుల నిత్యావసర సరుకుల పంపిణీ అనే మార్గం ద్వారా ఇక్కడ కూడా సివిల్ సప్లైస్ వీళ్ళు ఏం చేస్తారు, గొడౌన్స్ ఏర్పాటు చేసి ఆ గొడౌన్స్ ద్వారా అవసరమైనటువంటి ఒక 10 ఏళ్ల కాలానికి ఏ రకమైనటువంటి కొరత రాకుండా ముందుగానే మనకు కావాల్సిన ఆహార ధాన్యాన్ని ఒక చోట వీళ్ళు గొడౌన్స్ ఏర్పాటు చేస్తారు గిడ్డంగుల్లో. తద్వారా ఎప్పుడు ఏ సరుకు మార్కెట్కి అవసరం ఆ సరుకును మార్కెట్లలో వాళ్ళు పంపిణీ అయ్యేటట్లు చూస్తారు. ఎక్కడ కొరత అనేది లేకుండా చూడటానికి వీళ్ళు సహాయపడతారు. ఇలా రాష్ట్ర కేంద్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఉంటాయి. అంతేకాకుండా రాష్ట్ర ఆగ్రో పరిశ్రమల కార్పొరేషన్, ఆగ్రో అంటే అగ్రికల్చర్ పరిశ్రమలు అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు. ఇప్పుడు వ్యవసాయంలో ఉన్నటువంటి వస్తువులను తీసుకొచ్చి పరిశ్రమల ద్వారా వాటిని చూడండి. ఇప్పుడు జనపనార పరిశ్రమ ఉంది. జనపనార అనేది వ్యవసాయం వస్తుంది. దాని నుంచి తోళ్ళు తీసి ఆ తోళ్లను తాళ్ళు కింద మార్చి వాటి నుంచి అనేక రకాలైనటువంటి వస్తువులు, బ్యాగులని లేదా సంచులని, అలాగే పురికోస తాళ్ళని ఇలా రకరకాలుగా తయారు చేయటము. అలాగే ఇవే కాదు, చాలా రకాల ఆగ్రో పరిశ్రమల కార్పొరేషన్ కూడా ఇటీవల కాలంలో ఏర్పాటు కాబట్ట అవసరం. నెక్స్ట్ వీటిని మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవాలి. దీన్ని మనం పంపిణీ మార్గాలు, ఆ పంపిణీ మార్గాల్లో మధ్యవర్తులను తొలగిస్తాలి అని దానికి అనుకూలమైన వాదనలు, లేదా పంపిణీలో ఉండే మధ్యవర్తులకు వ్యతిరేక వాదనలు, కానీ ఇవి అడగడానికి అవకాశం ఉండే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అందరూ జాగ్రత్తగా చదవండి. సో ఇది అలాగే మీరు ఒక ప్రజెంటేషన్ చెప్పడానికి సిద్ధంగా ఉండండి అని కూడా అన్నాను నేను. సో ప్రజెంటేషన్ ఒకవేళ వీలు కాకపోయినా ప్రతి క్వశ్చన్ చదవటానికి మీరు సిద్ధంగా ఉండండి. అన్ని ప్రశ్నలు చూసుకొని వెళ్ళండి. తద్వారా మనం ఏ ప్రశ్న అడిగినా వాటిని చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ అంతా ఒకలానే అనిపిస్తుంది, కొద్ది మార్పులు ఉంటాయి ప్రతిదానికి, అది గమనించి వాటిని రాయండి. ఓకేనా? అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓకేనా? రైట్. మధ్యాహ్నం ఒకవేళ ఎవరైనా సెమినార్ చెప్పాలనుకుంటే 3 గంటల క్లాస్కైనా చెప్పండి ఎవరైనా. సో మనకి ఎంఎఫ్ఎస్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది, అది కూడా. కాబట్టి ఎవరైనా క్లాస్ చెప్పేటట్లయితే అది కూడా చెప్పవచ్చు. ఓకే, లేదంటే మన క్లాసు ఇక్కడ ప్రెజెంటేషన్ క్లోజ్ చేద్దాము. ఎవరెవరు వచ్చారు అందరూ చూద్దాం. ఇంకా కొంతమంది జాయిన్ అయిన తర్వాత మధ్యలో లెఫ్ట్ అవుతున్నారు, అందువల్ల సరే. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రెజెంటేషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంకిల్ ఏది మేడం? రండి మేడం. వచ్చారు మేడం. అంటే జస్ట్